హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను వస్తాను మీ ముందుగా సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరి అదేంటో తెలుసుకోబోయే ముందుగా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఇలా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ నేను మీకు వీడియో చూపించేస్తాను. వచ్చేయండి మన వీడియోలోకి. సో ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసాను. సో మీకు అందరికీ తెలుసు కదా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ తెస్తూ ఉండాలి. కొత్త కొత్త ట్రెండ్ని మారుస్తూ మనం కూడా ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవాళ నేను వచ్చిన ఒక కొత్త డిజైన్ ఏంటి అంటే, సో చూడండి, ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. బ్లూ కలర్ మీద మనం మల్టీ కలర్ ఇచ్చామండి. ఇదంతా కూడా డబుల్ షేడ్ థ్రెడ్స్ అనమాట. చూడండి, పీచ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను. అండ్ అట్లానే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మీకు పింక్ అండ్ లైట్ బేబీ పింక్, సో రెండు కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి డబుల్ షేడ్ థ్రెడ్స్ అండి ఇవన్నీ కూడా. సో ఈ డబుల్ షేడ్ థ్రెడ్స్ అన్నీ యూస్ చేసి నేను ఈ విధంగా మల్టీ కలర్ వేశాను. ఇక్కడ చూడండి, మనం ఏంటి అంటే ఇక్కడ ఇది రెండు ఇచ్చానండి. ఒకటేమో లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో ఒక థ్రెడ్ పెట్టాను. అండ్ అలాగే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇంకో థ్రెడ్ పెట్టాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ నేను 2 థ్రెడ్స్ యూస్ చేశానండి, మల్టీ కలర్స్వి. అండ్ మీకు గోల్డ్ కూడా ఇచ్చాను జెరీ, అండ్ అలాగే సిల్వర్ జెరీ కూడా ఇచ్చానండి. ఎందుకు అని అంటే కనుక మనకి ఈ మధ్య వస్తున్నటువంటి శారీస్లో ఎక్కువగా గోల్డ్ జెరీ కాంబినేషన్తో అయితే వస్తున్నాయి. సో మనకి ఇదేంటి అంటే రెండు ఇవ్వటం వల్ల వీటిలో మనం ఏ కలర్ శారీకైనా దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మనకి బ్లూ కలర్ శారీకి మన గోల్డ్ జెరీ కానీ సిల్వర్ జెరీ కానీ వస్తే దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో చూడండి, రెడ్ కలర్ కానివ్వండి, మస్టర్డ్ కలర్ కానివ్వండి, లైట్ గ్రీను, డార్క్ గ్రీను, ఓకే, పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, డార్క్ ఆరెంజ్, రెడ్ కానివ్వండి, పీచ్ కలర్ కానివ్వండి, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, ఎనీ కలర్ శారీకి మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనము కలర్స్ కాంబినేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్ డిజైన్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి ఏంటి అంటే బోట్ నెక్ అనమాట. చూడండి, ఇది బోట్ నెక్ వచ్చింది. ఈ బోట్ నెక్ కూడా ఎట్లా అంటే కింద హార్ట్ షేప్ వచ్చిందండి. చూడవచ్చు మీరు ఇక్కడ దిల్ షేప్ వచ్చింది అనమాట. ఇది ఒక ట్రెండీ డిజైన్ అండి. నిజంగా కూడా మామూలుగా బోట్ నెక్ అంటే అయితే బోట్ నెక్ వస్తుంది లేదా డ్రాప్ నెక్ వస్తుంది, కానీ ఈ విధంగా ఇట్లా మనకి హార్ట్ షేప్ అనేది చాలా రేర్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నెక్ అండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. ఈ బ్యాక్ నెక్లో మనకు అక్కడక్కడ మొత్తం బ్లౌజ్ అంతా కూడా బుటీస్ ఇచ్చామన్నమాట. ఈ బుటీస్తో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఈ బుటీస్ లేకుండా కూడా ఓన్లీ మనకి నెక్ వర్క్ అయితే కూడా చేస్తామన్నమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనము ఇక్కడ బ్యాక్ నెక్ ఎట్లయితే ఇచ్చినామో అదే కలర్ కాంబినేషన్తో ఫ్రంట్ నెక్ పెట్టుకున్నాము. అండ్ అట్లనే ఇకపోతే హ్యాండ్స్ వర్క్ వస్తేనైతే మీరు హ్యాండ్స్ చూడొచ్చు, నిజంగా కూడా అసలు వండర్ఫుల్ అండి. ఈ మధ్యకాలంలో బాగా నడుస్తున్నటువంటి డిజైన్స్ కట్ వర్క్ అండి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కట్ వర్క్ని మనం ఈ విధంగా ఇచ్చాం, టెంపుల్ మోడల్లో ఇచ్చాం. చూడండి, ఈ విధంగా మనకి టెంపుల్ మోడల్లో 3 స్టెప్స్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అండి. మనకి లేదు, మనకి కట్ వర్క్ లేకుండా ఓన్లీ ఇది మాత్రమే కావాలి అంటే కూడా ఇది మాత్రమే వస్తుంది. లేదా అట్లా కూడా కాదు, మాకు ఈ కట్ వర్క్ వచ్చేసి ఇంత పెద్ద హ్యాండ్ వద్దు, చిన్నగా కావాలంటే కూడా జస్ట్ సింపుల్గా 1 లైన్ బార్డర్ లాగా కూడా వస్తుంది. లేదు ఇంకా ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్ కావాలి అంటే మనకి 10 ఇంచెస్ 11 ఇంచెస్ వరకు కూడా మనము ఈ వర్క్ అనేది ఇంకొక హ్యాండ్ కూడా ఉందండి. సో ఫుల్ హ్యాండ్ కావాలంటే కూడా మనకు బ్రైడల్ బ్లౌజెస్కి అయితే కనుక ఇదే డిజైన్ని మనం 10 ఇంచెస్ 11 ఇంచెస్ వరకు కూడా ఇవ్వచ్చు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఫుల్ ఆల్ ఓవర్ ఇంత వస్తుంది, ఇంతవరకు వస్తుంది. ఇంకా ఇది ఎంత ఉందో దీనికి డబల్ ఇక్కడ వర్క్ వచ్చేస్తుంది అనమాట. సో అది బ్రైడల్కి బాగుంటుంది. సో ఇది వర్క్ అనమాట. మనకి ఇంకోటి ఏంటంటే దీని మీద మనము ఎక్స్ట్రా స్టోన్స్ అవి మగ్గం ఫినిషింగ్ రావడానికి స్టోన్స్ అవి అంటించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మనం ఇక్కడ జెరీ ఇచ్చినాం. చూడండి, ఈ జెరీ అనేది అక్కడక్కడ డ్రాప్స్ లాగా రావడం వల్ల ఏంటి అంటే మనకి మొత్తం ఏదో చెమ్కీలు పెట్టినట్టుగా అట్లా మంచి బ్రైడల్ లుక్ అనేది వచ్చిందనమాట. సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉన్నటువంటి లేటెస్ట్ న్యూ డిజైన్ అండి, ఇది ట్రెండీ డిజైను. అండ్ అట్లనే మీకు కావాలంటే కదా, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ ఏదైతే ఈ కట్ వర్క్ ఉందో, ఇక్కడ కూడా మీరు ఇంకా దీన్ని గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చిన్న చిన్న మోనాలిసా బీడ్స్ తోటి మనం హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు అండి. మోనాలిసా బీడ్స్ కావచ్చు, లేదంటే పర్ల్స్ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అట్లా కూడా మనం దీన్ని హైలైట్ చేసుకోవచ్చు ఒకవేళ బ్రైడల్ బ్లౌజెస్కి అయితే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు నేను వెనకాల ఏదైతే చెప్పానో మీకు ఇందాక ఏదైతే చెప్పానో నేను హ్యాండ్స్కి, అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఇట్లా మనము పర్ల్స్ చైన్ డ్రాప్ చేసుకోవచ్చు అండి, కిందికి ఇట్లా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మోనాలిసా బీడ్స్ కూడా జస్ట్ ఒక చిన్న చిన్న స్టెప్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. కొన్ని ఎక్కువ మరీ హెవీగా కాకుండా ఇక్కడ చిన్న చిన్నగా ఇచ్చుకోవచ్చు. ఇది మనకు కావాలి అంటే ఇక్కడ ఈ జాయింట్
ఉంది కదా, ఇది మనకు కావాలి అంటే ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ మనము ఒక చిన్న డ్రాప్ లాగా ఏదన్నా ఒక బటన్ కానివ్వండి, లేదు అంటే పోట్లీ బటన్స్ ఉంటాయి కదా, అట్లా పోట్లీ బటన్స్ కానీ పెట్టుకోవచ్చు. లేదా అది కూడా వద్దు అంటే ఒక చిన్న హుక్స్ పెట్టుకోవచ్చు. అది కూడా వద్దు అనుకుంటే ఇక్కడ మనం హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు అండి. డోరీ కట్టుకొని హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ రకంగా మనకి ఇట్లాంటి బుటీస్ ఉంటాయి. ఈ బుటీస్ పెట్టుకునేసి మనము ఏది టాజిల్స్కి ఈ బుటీస్ వేసుకొని టాజిల్ పెట్టి హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్కి. నేను ఒక్కసారి మీకు మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే ఒక్కసారి చూపిస్తాను చూడండి. సో ఇదండి మరి చూడండి, నెక్ ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అనమాట. ఫుల్ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. సో ఇది హ్యాండ్స్ అనమాట. ఇది మనం హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాము. షార్ట్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు, ఇంకా ఫుల్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఇదైతే హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇది రెడీ చేస్తుంటుంటేనే ఆల్రెడీ 2 బ్లౌజెస్ ఆర్డర్ అయితే వచ్చేసినాయి అండి. లేటెస్ట్ డిజైన్ కదా. సో ఇదండి మరి ఇవాళ మన బ్లౌజు. సో ఈ డిజైన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్ అయితే తీసుకుంటున్నాము. మీకు కావాలంటే ఇక్కడ జెరీస్ ఉన్నాయి కదా, ఈ జెరీస్ ప్లేస్లో థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. థ్రెడ్స్ కూడా పెట్టి చేస్తాము. ఒకవేళ లేదు పట్టు శారీస్కి అలాంటి వాటికి అయితే కనుక జరీ కావాలి అంటే జరీ పెట్టి కూడా చేస్తాము. సో మీకు కనుక ఈ బ్లౌజ్ నచ్చినట్టయితే తొందరగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. బ్లౌజ్ పీసెస్ కూడా మీరు పంపించినా ఓకే, లేదు అంటే మా దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా దొరుకుతాయి అండి, రెడీగా ఉన్నాయి. సో ఏ కలర్ మీద ఏ కలర్ కాంబినేషన్ కావాలి అంటే ఆ కలర్ కాంబినేషన్స్తో అయితే మేము చేసిస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను అన్నీ కూడా డబల్ షేడ్స్ అయితే నేను యూజ్ చేస్తాను కదా. లేదు ఒకవేళ మీకు డబల్ షేడ్స్ ఇంట్రెస్ట్ లేదు, సింగిల్ షేడ్స్ కావాలంటే కూడా సింగిల్ షేడ్స్ కూడా పెట్టి డిజైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. చూస్తూ ఉండండి లక్ష్మీ తెలుగు. మై బాబాయ్, టేక్ కేర్.